నమస్తే డైలీ న్యూస్కు స్వాగతం. మన దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు పెద్ద కలకలను సృష్టించింది. నిత్యం వీఐపీలతో రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ట్రాఫిక్ సిగ్నల్లో మరి బాంబు పేలుడు అంటే ఇంకా సామాన్యమైన ప్రజలకి ఏమాత్రం కూడా ఇది లేదు. అలాగే ఎవరైతే డాక్టర్ ఉమర్ అహ్మద్ అనే ఉన్నాడో అతను తన వైట్ కలర్ కారులో మరి అతను 3 అవర్స్ కంటిన్యూషన్గా కారులోనే ఉండటం జరిగింది. ఎందుకంటే అతను కారులో నుంచి 3 అవర్స్ బయటికి రాలేదు. అలాగే రెడ్ పోర్ట్ అంటే ఎప్పుడు నిత్యం ప్రజలతో అలాగే ఎన్ఆర్ఐస్తో కూడా ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటుంది. ఎన్ఆర్ఐలు అలాగే అందరూ తాజ్మహల్ కానీ రెడ్ పోర్ట్ కానీ ఆ ఏరియాలన్నీ కూడా చూస్తానికి వస్తారు. అలా వచ్చినప్పుడు అంత క్రౌడ్ ప్లేస్ అనమాట. ఎవరైతే ఇప్పుడు ఉగ్రవాదులుగా పేరు పొందుతున్నారో వీళ్ళు క్రౌడ్ ఎక్కువగా అంటే జనసంచారం ఎక్కువగా ఉన్న ప్లేస్లో జనాన్ని వాళ్ళు హతమార్చడానికి ఒక మంచి ప్రదేశంగా వాళ్ళు ఎంచుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఢిల్లీ పేలుడు దానికి సంబంధించి డాక్టర్ ఉమర్ అహ్మద్ అనే అతను I-20 కారులో 3 అవర్స్ కారులో వెయిట్ చేసి అలాగే రెడ్ పోర్ట్కి దగ్గరలో ఉన్నటువంటి సిగ్నల్లో తన కారుని తీసుకురావడం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి అక్కడ కరెక్ట్గా 6:52 గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్లో అతను ఎంటర్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ పడిందో బాంబు అనేది పేలటం జరిగింది. అయితే అతను ఈ బ్లాస్ట్కి 3 అవర్స్ ముందు నుంచి కూడా కారులో నుంచి బయటికి రాలేదు. అలాగే రెడ్ పోర్ట్ అంటే తెలుసుగా, మనం ఇండిపెండెన్స్ డేకి మన ప్రధాని గారు అక్కడి నుంచి మరి మనకి ప్రసంగం చేస్తారు. అలాంటి గొప్ప ప్రదేశాల్లో ఇలాంటి బాంబు పేలుడు జరగడం చాలా మరి బాధాకరమైనటువంటి విషయం. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రెడ్ పోర్ట్ లాంటి ఏరియాలో మరి బాంబు పెట్టారంటే ఇంకా ఎన్ని చోట్ల వీళ్ళ ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయో మనం తెలుసుకోవాలి. డాక్టర్స్ అంటే మనకి ప్రాణం పోసేటువంటి మరి దేవుడితో సమానం అని చెప్పి డాక్టర్లు మనం పోలుస్తూ ఉంటాం. అలాంటి డాక్టర్స్ మొన్న 3,000 కేజీలు మరి భయంకరమైనటువంటి బాంబుకు సంబంధించి తయారు చేసే పదార్థాన్నితో డాక్టర్స్ దొరికిపోవడం జరిగింది. వాళ్ళు దొరికిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల వ్యవధిలోనే మళ్ళీ బ్లాస్ట్ అనేది జరగడం ఎంతో అసలు బాధాకరమైనటువంటి విషయం. మనం చూసుకుంటే డాక్టర్స్ మనం ఏ హాస్పిటల్ అయినా ఏ ఊరైనా ఏ దేశమైనా కూడా కల్చర్ ఏదైనా కూడా డాక్టర్స్ అంటే ప్రాణాలు నిలబెట్టే దేవుళ్ళని మనం అనుకుంటాం. అలాగా ప్రాణాలు నిలబెట్టవలసినటువంటి డాక్టర్సు ఇలా ఉగ్రవాదుల్లాగా మారి మరి జనాన్ని నాశనం చేయడానికి ప్రజలను చంపడానికి వాళ్ళు ఇదే కుట్ర పంచు మరి ఈ భయంకరమైనటువంటి ఇది ఏదైతే ఉందో అది 3,000 కేజీల వరకు వాళ్ళు తయారు చేసి దొరికి వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. సైనైడ్ కంటే ప్రమాదమైనటువంటి మరి బయో వెపన్స్ తయారు చేయడానికి వాళ్ళు పూనుకున్నారని కూడా మనం న్యూస్లో జరగడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే దొరికారో వాళ్ళు దొరికిన 2-3 రోజుల్లో ఈ బ్లాస్ట్ జరగడం జరిగింది. మరి ఈ బ్లాస్ట్ జరిగిన దగ్గర ప్రాంతంలో మరి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కనీసం మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భయానక వాతావరణం చెల్లాచెదులైనటువంటి బాడీలో ఉన్నటువంటి అవయవాలు చెల్లాచెదులైనవి. ఏం జరిగిందని తెలుసుకునే లోపు భయంకరమైనటువంటి నష్టం అయితే మనకి జరిగినట్టు మనమైతే చూస్తున్నాము. ఎందుకంటే ఏమీ తెలియదు, అంటే ట్రాఫిక్ సిగ్నల్ పడింది, కొంచెం ఒక 5 నిమిషాలు ఆగితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ లోపే మరి తిరిగి రాని లోకాలకి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ముసలోళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కానీ మరి ఇంటికి వెళ్ళిపోయే అంత చిన్న గ్యాప్లో మరి చనిపోయి చిందరవందరగా భయానక వాతావరణాన్ని తలపిస్తుంది. అక్కడ వాతావరణం చూస్తే హృదయ విదారకంగా ఉంది. అక్కడ ప్రతి ఘటన కూడా మరి హాస్పిటల్ దగ్గర ఎక్కడైతే ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ హాస్పిటల్ దగ్గర బంధువులు రోదనతో మారుమోగిపోతుంది. మరి ఇలాంటి యొక్క క్రిటికల్ సిచ్యువేషన్లో మరి మోడీ గారు మరి భూటాన్ రాజు గారి మరి పుట్టినరోజు వేడుకలకి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే ఆ ప్లేస్ని కానీ లేదంటే ఎవరైతే క్షతగాత్రులుగా మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళని కానీ మరి పరామర్శించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మరి ప్రధాని గారు భూటాన్ రాజు గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్ళటం జరిగింది. మన ఛానల్ని మీరు ఇప్పుడే మొదటిసారి చూస్తాం అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రశ్నించే ఛానల్గా ఇది ఉంటుంది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డాక్టర్స్
చదువుకోకపోవటమే బెస్ట్. ఎందుకంటే డాక్టర్లు అనేవాళ్ళు దేవుళ్ళతో సమానం. వాళ్ళు ఓన్లీ ప్రజల్ని కాపాడటానికి పైనుంచి దేవుడి స్వరూపంలో కింద ఉన్నటువంటి అని చెప్పి మనం అని భావిస్తాము, పూజిస్తాము కూడా. అలాంటి వాళ్ళు ఈ రోజున ఎంత పెద్ద విస్ఫోటనానికి దారితీశారు. ఇంకా ఎన్ని ప్లాన్లు జరుగుతున్నాయో మరి ఏం జరుగుతున్నాయో కూడా మన పోలీస్ యంత్రాంగం అయితే దీన్ని అంతటిని కూడా మరి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా ఏది ఏమైనా కానీ ప్రాణ నష్టం జరిగిపోయిన తర్వాత ఎవరో ఏం చేసే పరిస్థితి అయితే లేదు. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇలాంటి వీడియోస్ ప్రజల పక్షాన అంటే మన పక్షాన మీ పక్షాన మరి గొంతెత్తి అనేకమైనటువంటి సమస్యలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్.